అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వక తెలియజేస్తున్నాను. మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మన పాద సన్నిధిలో మనము సజీవ లెక్కలోంచి ఉదయకాలన బల చుట్టూ మొక్కల వలె ప్రియ ప్రభువు మనను ఆయన పాద సన్నిధిలో చేర్చాడు. నిమిత్తమై అనగా ఆనాడు ఆయన ఆజ్ఞాపించిన నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేవిడి అన్న రీతిగా ప్రియ ప్రభువుని మన ప్రాణనాథుని ప్రాణం పెట్టి మనను రక్షించిన మరియు రక్షకుని మరియు జ్ఞాపకం చేసుకోవడానికి ఇక ఉదయకాలంలో ఆయన పాద సన్నిధిలో మనను చేర్చాడు అని మన యొక్క జీవితాల్లో మన యొక్క తరుణాన్ని ప్రియ ప్రభు మనకు అనుగ్రహించాడు. మరియు లేఖనాల ఆధారంగా మరియు ప్రియ ప్రభుని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతములు 5వ అధ్యాయము 9 వచనం నుండి 16 వచనాల వరకు మార్చి చదువుతున్నామంటే, పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం నుండి 16 వచనం వరకు. స్త్రీలలో అధిక సుందరమైన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నది తీరము నుండి పువ్వు వలె కనబడుచున్నవి. అది ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చెలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. చదవబడిన లేఖన భాగము అనేక మార్లు ఆయా సందర్భాలలో ఆయా మరియు దేవుని దాసుల ద్వారా ఈ మాటలు మనం వినించున్నాము. అనేక సమయంలో మరియు ఆరాధన తలంపులను మరియు ఈ యొక్క భాగములను మనము తలంచి ముందుకు కొనసాగుదాం. మరి ఇక్కడ ప్రియురాలు తన ప్రియుని వర్ణిస్తుంటున్నది. తన ప్రియుని గురించి ప్రియురాలు తెలియజేస్తుంటున్నది. మరియు స్నేహితులు, ఆ ప్రియురాలి యొక్క స్నేహితులు తన ప్రియుని యొక్క విశేషత ఏమిటి అంతగా మరియు అపేక్షిస్తుంటున్నావు నీ ప్రియుని బట్టి. మరి నీ ప్రియునిలో వేరే ప్రియుని కన్నా నీ ప్రియునిలో ఉన్న విశేషత ఏమిటి అని మరియు ప్రియులను వారు ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అని అప్పుడు ప్రియురాలు అంటున్నది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది
మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. నీ వేరే ప్రియుని కన్నా నీ ప్రియులో ఉన్న విశేషత ఏమిటి అని మనం చూస్తున్నాం. అయితే మనము మరియు జ్ఞాపకం చేసుకున్నటకు చేరొచ్చిన మన ప్రియుడు ఆయన ఏకరీతుడు, ఆయన సాటిలేని గొప్ప ప్రియుడు. అంటే వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషత ఏమిటంటే వారు అడుగుతున్నారు. అయితే మనము జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మన ప్రియుడు ఆయనే విశేషమైన వాడు. ఆయనలో విశేషత కాదు, ఆయనే విశేషమైన వాడు. మనము జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఆయన అర్హుడైన వాడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ధవళవర్ణుడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ఎంతటి విశేషమైన వాడు అంటే ఆయన రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అనగా ఆయన మరియు పరిశుద్ధుడు, ఏ కలంకము లేనివాడు. ధవళం అనగా మరియు తెలుపు, ధవళం అనగా తెలుపు అనగా కలంకము లేనిది, పరిశుద్ధమైనది. ధవళ వరుణుడు అని మనం చూస్తుంటున్నాం. ఆయన వెలుగైన వాడు, ఆయన మరి వెలుగైన వాడు. అంతేకాకుండా ఆయన రత్నవర్ణుడు. రత్నాలు మరియు మెరిసే స్వభావం మనం చూస్తున్నాము. ఆయన మరియు ప్రకాశమైన వాడు, ప్రకాశమానమైన గొప్ప దేవునిగా మనం చూస్తుంటున్నాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు అని చూస్తుంటాం. ఆయన మరియు ధవళవర్ణుడు, ఆయన మరియు రత్నవర్ణుడు. ఆయన వెలుగైన దేవుడు. ఎంత వెలుగైన వాడు అంటే కోటి సూర్యుల కాంతి కంటేను కాంతిమయుడు, కాంతి కలిగిన వాడు, మెరుగుచున్నవాడు. అంతేకాకుండా 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు అని మరియు ప్రియులలో తెలియజేస్తున్నాం. అదే ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు చీపెస్ట్ అమాంగ్ 10,000 అని రాయబడింది. చీప్ అంటే ఆయన ప్రధానుడు, 10,000 మందిలో ముఖ్యమైన వాడు, 10,000 మందిలో గనుడైన వాడు, ఘనమైన గొప్ప దేవుడు. ఇంగ్లీష్లో ఆ విధంగా మరియు రాయబడిన మనం చూస్తున్నాం. చీప్ అంటే ప్రధానుడు, ఆయన 10,000 మందిలో ప్రధానుడు. అంతటి గొప్ప ప్రియుడు మనము జ్ఞాపకము చేసుకోవడానికి చేరొచ్చిన మన ప్రియుడు. మరి ఇంకా ఆయనలో ఉన్న విశేషతను మనము చూద్దాం. ఏమంటున్నాడు ఇంకా? అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షములే నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నది తీరముల యందు గోలవలే కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టు ఉన్నవి. అవి చక్కగా కాచిన రత్నములే ఉన్నవి అని చూస్తారు. ఆ ప్రియుని యొక్క సర్వమును కదండి మరియు వివరిస్తూ ఎంతో విశేషమైనవి కదండి. ప్రతి అవయవాలు మరియు అరికాలు మొదలుకొని, యెషయా గ్రంథకర్త రాస్తాడు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేనివారు, మనలను స్వస్థపరచడానికి ఆ గొప్ప దేవుడు మన ప్రియుడు ఆయన యొక్క విశేషతను కదా, ఎంతటి విశేషమైన వాడో. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన విశేషమైన వాడు కదా. 10,000 మందిలో ఆయన ప్రధానుడు, ఆయన ముఖ్యమైన వాడు. ఘనమునకు ఘనపరచ
దగినవాడు, ఘనుడైన దేవునిగా మనము చూస్తుంటున్నాము. అతని నేత్రములు నది తీరముల నుండి గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టు ఉన్నవి అండి. అవి తెల్లగా మరియు ఉన్నట్టుగా మనం చూసాం. పాలతో కడగబడినట్టు ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఒలేచున్నాయి కదండి. అవి మెరుస్తున్నాయి, రత్నముల వలె ఉన్నాయి. ఆయన యొక్క విశేషత, మన ప్రియుని యొక్క విశేషత మనం చూసినప్పుడు ఆయన కన్నులు రత్నములే ఉన్నవి మనం చూస్తున్నాం. చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిలో ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి, ధ్రువరూపక జటమాంసి వలెవి పరిమళించును అని చూస్తున్నాం అండి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానం. అంతేకాకుండా అతని కరములు తాషీషు రత్న భూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముగు దంతపు పనిగా కనబడుచున్నది. అని మొత్తము శరీరం మొత్తము ధవళమే, పరిశుద్ధతే. ఆయన నిష్కళంకుడు, కళంకము లేనివాడు. కానీ ఆయన కరములు ఏ విధంగా ఉంటున్నాయి? తాషీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రముకు దంతపు పనిగా కనబడుచును అని మనం చూస్తున్నాం. అతని కాలు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభము వలె ఉన్నవి. అవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షమునంత ప్రసిద్ధము అని మనం చూస్తున్నాం. అతని వైఖరి ఎటువంటిది? అతని కాలు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభం వలె ఉంటున్నది. మన ప్రియుని విశేషత మనం చూస్తున్నాం. మనము ఉదయకాలమున జ్ఞాపకం చేసుకోవడానికి చేరొచ్చిన మన ప్రియుని విశేషత, ఆయన ధవళము కలిగినవాడు, ఆయన వెలుగైన దేవుడు, ఆయన ప్రకాశమానమైన దేవుడు. అదండి ఆయన రత్నవర్ణుడు అని మనం చూశాం. అదండి ప్రకాశమానుడైన దేవునిగా చూస్తున్నాము. ఆయన మరి కన్నులు మరియు కాచిన రత్నములే ఉన్నవి. అవి మెరుస్తున్నాయి, కన్నులు మెరుస్తుంటున్నాయి. మరియు చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, అవి పరిమళించుచున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటమాంసి వలెవి పరిమళిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాము. అతని కరములు తాచిన రత్న భూషితమైన స్వర్ణ గోళములే ఉన్నవి. అతని కాయం నీలరత్నము ఖచ్చితమైనదని మనం చూస్తున్నాం. నీలవల్ల ఆయన ధవళముగా మరియు ఆయన విశేషతను మరి తెలియజేస్తూ 15వ వచనంలో అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. ఆయన వైఖరి అనగా ఆయన నడవడి, ఆయన విధేయత, ఆయన జీవితం, ఆయన జీవనమే ఒక విశేషమైనది, అది ప్రసిద్ధమైనది, అది మనము ఆకాంక్షించ తగిన అంతటి ప్రసిద్ధమైనది. దాని కింద 10వ వచనం చూస్తున్నాం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా హితుడు అని. మరియు ఆయన వైఖరి అది లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. ఆయన వైఖరిని బట్టి నేడు ఉదయకాలమున ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాద సన్నిధిలో మనం చేరాము.
ఏమిటి ఆ వైఖరి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఇంతటి సుందరుడు, ఇంతటి ధవళవర్ణుడు, ఇంతటి రత్నవర్ణుడు, 10,000 మందిలో ప్రధానుడు, 10,000 మందిలో ముఖ్యమైన వాడు, 10,000 మందిలో ఘనమైన వాడు, ఘనత వహించిన వాడు, మరి మరణితమై ఆయన ఏమైపోయాడు? అతి కాంక్షణీయుడు. మనము అపేక్షించలేనంత మట్టుకు ఆయన స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. యెషయా గ్రంథకర్త రాస్తాడు చూడండి, 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతుంది. చూడండి, మన ప్రియుడు ఆయన ఎటువంటి వాడంటే ఆయన అధికాంక్షణీయుడు. ఆయన వైఖరి ప్రసిద్ధమైనది. లెబానోను పర్వతము అంత పర్వత తుల్యము అంత ఉన్నతమైనదిగా మనం చూస్తున్నాము. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి మన ప్రాణప్రియుడు ఏమైపోయాడు అనగా అతికాంక్ష నీడైన ఆ ప్రియుడు ఇక్కడ చూడనొల్లని వాడిగా అయిపోయాడు. మనము అపేక్షించలేనంత మట్టుకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. సుందరుడు కురీపిగా మారిపోయాడు. స్వరూపాన్ని, సొగసును కోల్పోయేట్టుగా మనం చూస్తున్నాం. మనం అపేక్షించిన అతకాంక్షణీయుడు, అపేక్షించ దగినవాడు. మనము అపేక్షింప లేనంత మట్టుకు ఆయన తనను తాను కురీపిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతడు తృణీకరింపబడ్డాడు. ఒకప్పుడు ఆయన అతికాంక్షణీయుడు, కాంక్షించడానికి యోగ్యుడు. అటువంటి గొప్ప దేవుడు ఏమైపోయాడు? తృణీకరింపబడిన వాడు ఆయనను చూస్తున్నాం. మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయనను చూస్తున్నాం. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము ఆయనను ఎన్నిక చేయలేకపోతే చూస్తున్నాం. అతికాంక్షణీయుడు, అపేక్షింపదగినవాడు ప్రేమగా కురీపిగా మారిపోయాడు. ఎన్నిక ఆయనను గుర్తుపట్టలేనంత మట్టుకు. కానీ యెషయా గ్రంథకర్త మరియు మరో చోట రాస్తాడు, కానీ లోకంలో దేని రూపానికైనాను పోల్చినంత మట్టుకు ఆయన కురీపిగా మారిపోయాడు. సొగసును, స్వరూపాన్ని కోల్పోయాడు. ఆయన నిలవెల్ల ధవళము కలిగిన వాడు, పరిశుద్ధమైన వాడు, పవిత్రమైన వాడు. ఆయన వైఖరి ప్రసిద్ధమైనది. మరి ఏమి లేనివాడగా చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో అంతటి ప్రసిద్ధుడు ఎంతగా దిగజారాడు మన నిమిత్తమై, మనలను ప్రసిద్ధి చేయ నిమిత్తమై. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. చూడండి మన ప్రియుని యొక్క విశేషత అది ఎంతో ప్రసిద్ధమైనది. అది ఎంత ప్రసిద్ధమైనది అనగా లెబానోను పర్వత తుల్యము. అది ఎంత ప్రసిద్ధమైనది అనగా ఆయనకు సాటి అయిన వారు వేరే లేరు. ఆయన ఒక్కరే, ఆయన వైఖరి ఒకటే మరియు ప్రసిద్ధమైనదిగా మనం చూస్తున్నాం. అంతటి గొప్ప దేవుడు ఏమయ్యాడు? రిక్తుడుగా మారిపోయాడు. నిలవెల్ల మరియు అతి కాంక్షణీయుడు ఇప్పుడు చూడనల్లని వాడిగా మారిపోయాడు. రిక్తునిగా. చూడండి, అతడు ఎంతటి ప్రసిద్ధుడు అంటే తండ్రితో సమానవాసుడుగా ఉండుటకు ఆయన యోగ్యుడు, హరువుడు, పాత్రుడు. అంతటి ప్రసిద్ధుడు ఏమయ్యాడు? అది గొప్ప భాగ్యమని ఎంచుకొనక అని చూస్తున్నాం. గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన మరియు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అని చూస్తున్నాం. దివ్య సుందరుడు, అతికాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడైన ప్రియ ప్రభువు స్వరూపాన్ని కోల్పోయాడు. దాసుని స్వరూపమును దాల్చా. దేవునితో సమానవాసుడు, దేవుని స్వరూప్యంలో ఉన్నవాడు. కానీ అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి అని మరియు కొలెస్ట్రాల్ రాసిన పత్రికలో మన మాటలు చూస్తాం కదా. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన వైఖరి లెబానోను తుల్యము. అది ప్రసిద్ధమైనది మనం చూస్తున్నాం. అటువంటి ప్రసిద్ధుడు ఏమయ్యాడు? కురిపిగా రిక్తునిగా చేసుకున్నాడు. మనిషిని పోలికగా ఆయన పుట్టాడు. దాసుని స్వరూపమును దాల్చాడు. ఆయన వైఖరి ఎటువంటిదంటే ఆయన తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆ దేవాది దేవునికి తండ్రి మాటకు విధేయుడైన వాడు. ఆయన వైఖరిని మనం చూస్తున్నాం. ఆయన వైఖరి ప్రసిద్ధమైనదని మరియు జ్ఞానైన సొలొమోను తెలియజేసిన విధంగా ఆయన వైఖరి ఎంతో ప్రసిద్ధమైనది. అది ఎంతవరకు లోబడినది అనగా రిక్తునిగా ఏమి లేని వాడిగా, శూన్యముగా. ఆయన వైఖరి ఎంత ప్రసిద్ధమైనదో, ఆయన ఎంత గనుడో దానికి వ్యతిరేకముగా ఆయన మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము. మనము పాపమునకు దాసులమై ఉంటిమి. ఆ దాసత్వం నుండి మనల్ని విడిపించడానికి ఆయన దాసుడుగా ఆదించినట్టుగా మనం చూస్తున్నాం. దాసుని స్వరూపాన్ని దాచాడు. దేవుని స్వరూపంలో ఉన్నవాడు దాసుని స్వరూపముగా దాసుని స్వరూపాన్ని మరియు దాచుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత రిక్తుడుగా మారిపోయాడు అనగా ఆ కలువరి శిలువలో మనం చూస్తున్నాము. మన ప్రాణప్రియుని మనం చూస్తున్నాము. తన ప్రాణాలను బలిగా పెట్టి మనల్ని కొన్న మన ప్రియుని మనము ఆ కలువరి శిలువలో చూస్తున్నాము. అతడు ఎంతటి ప్రసిద్ధుడో అంతటి వ్యతిరేకంగా ఆయన రిక్తునిగా తన్ను తాను అర్పించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనం చూస్తున్నాం. ఆయన వైఖరిని మనం చూస్తున్నాం. రిక్తునిగా చేసుకున్న ఆయన వైఖరిని మనం చూస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? ఆయన కన్నులు కాల్చబడిన రత్నములను పోలి ఉన్నవని మనం చూస్తున్నాం. ఆ కన్నులకు
ఏం కట్టారు? గంతులను కట్టారు. ఆయన శిలువలో ఆయన వైఖరి, ఆయన మనలను ఆ పాపం నుండి, శాపం నుండి మరియు తప్పించి విడుదలను, విమోచన అనుగ్రహించి మనలను ఆ యొక్క నిత్య జీవంలోనికి మనను ప్రవేశింపజేయడానికి, లేదా మరణం నుండి జీవంలోనికి మనను దాటించడానికి ఆయన వైఖరి, లేదా రిక్తునిగా చేసుకున్న ఆయన వైఖరిని మనము మరియు గమనిస్తున్నాం. ఆయన ఎంతటి ప్రసిద్ధుడో అంతటి రిక్తునిగా, కళ్ళు దాచిన రత్నములో ఉన్న ఆ కళ్ళకు గంతులను మరియు కట్టించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తన్ను తాను రిక్తునిగా చేసుకుని, అతని శిరస్సు ఎటువంటిది? మేలిమి, కదండి, బంగారు. అక్కడ మనము చూస్తుంటున్నాం. అతని శిరస్సు ఎటువంటిది అంటే అపరంజి వంటిది అని మనం చూస్తుంటున్నాం. అనగా అది మేలిమి బంగారు, అంటే అపరంజి అనగా బంగారు. అతని మరియు బంగారు శిరస్సు పైన ఏమి పెట్టారు? ఎంత రిక్తుడిగా ఆయన తను తాను చేసుకున్నాడు అనగా ఆయన ముళ్ళ కిరీటంను మరియు ధరింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. అంతేకాకుండా ఆయన కరములు అనగా ఆయన చేతులు, అవి ఎటువంటివి? ఆయన కరములు, ఆయన నిలవెల్లా, కదండి, ఆయన నిలవెల్లా పరిశుద్ధుడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరియు ఆయన కరములు మన నిమిత్తమై ఆయన రిక్తునిగా చేసుకున్నాం. ఆయన కరములను మన నిమిత్తమై, కదండి, ఆ కలవరిశిలలో ఆయన కరములను మన నిమిత్తమై చాపాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన వైఖరిని మనం చూస్తుంటున్నాం. ప్రసిద్ధమైన వైఖరి, ఆయన వైఖరి ప్రసిద్ధమైనది. ఆ ప్రసిద్ధమైన వైఖరిని రిక్తునిగా, తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఆయన ప్రసిద్ధుడయ్యాడు. నిత్య మరణాన్ని గెలిచి లేచాడు ఆయన. అందుకే మరి జ్ఞాని అయిన సొలొమోను ఆయన వైఖరి ప్రసిద్ధమైనది. అది దేవాలయంలో పర్వత తుల్యం అని మనం చూస్తున్నాం. అంటే అంతటి ఉన్నతమైనది, మనకు ఊహకు అందనిది, ఊహాతీత రూపుడు ఆయన. అంతటి స్వరూపుడు మన నిమిత్తమై రిక్తునిగా మారాడు. అతని పాదములు మరియు గౌడమైన అటువంటివి మన నిమిత్తమై ఆ కలువరి శిలువలో ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన పాదములను అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. రత్నవర్ణుడు ఇప్పుడు ఏమైపోయాడు అనగా నిలవెల్ల ఆయన రక్త వర్ణుడిగా మారిపోయాడు. నిలవెల్ల కాయ నీవు ఆయన ఖాయము మనం చూస్తున్నాం. అది నీల ఖచ్చితమైనది అనగా ఆయన శరీరం, ఖాయమనగా ఆయన యొక్క శరీరం. ఆయన యొక్క శరీరము అనంతమై ఆ కలువరి శిలువలో రిక్తునిగా అప్పగించాడు. రిక్తునిగా తను తాను చేసుకొని మనం చూస్తున్నాం. అంతటి సుందరుడు అనంతమై రిక్తుడిగా మారిపోయాడు. శరీరాన్ని ఆయన నలగొట్టుకున్నాడు. లేఖనాల్లో మనం చూస్తాము ఆయన అంతరంగం, కదండి, దాహం అని అడిగినప్పుడు జీవజలములను ఆయన సృష్టించినవాడు కదా. ఆయన నోరు అతి మధురమైనదని మనం చూశాం. అదండి, ఆయన మహత్తు గల మాట చేత సర్వమును నిర్మించినవాడు. అదే జీవనదులను కలుగజేసిన వాడు. ఆయన నోరు అతి మధురం. ఆ మధురమైన నోరు ఇప్పుడు ఏమైపోయింది? అనంతమై ఆయన దాహం అని అడిగినప్పుడు చేదు చిరుకను అందించండి.
అంతగా ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆ చేదు చిలుకను ఆయన పుచ్చుకొనగా అంతరంగమంతయు మైనము వలె కరిగిపోయినదని లేఖనాలు మనం చూస్తున్నాం. మన ప్రియుడు అంత రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, కరిగిపోయాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు సమస్తమును దారులుగా ఆయన కాశాడు. మన ప్రియుడు ఆయన ఎంత ప్రసిద్ధుడో, అంతటి వ్యతిరేకంగా రిక్తునిగా తను తాను మరియు కనపరుచుకున్నట్టుగా, తను తాను అర్పించుకున్నట్టుగా, బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాను మనము లేఖనాలను చూస్తాం. మరియు మన ప్రియుడు విశేషమైన వాడు. నీ ప్రియుని వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని మనం చూస్తున్నాం. అయితే మన ప్రియుడే విశేషమైన వాడని మనం గమనిస్తున్నాం. ఆయన ఒక్కడే విశేషమైన వాడు. 10,000 మందిలో అని జ్ఞాని రాస్తున్నాడు. అయితే ఆయన ఎంతటి మరియు ప్రసిద్ధుడో ఒక్కసారి మనం ఆలోచన చేసినాం. మహాకాశములో పట్టజాలనంత గొప్ప దేవుడు అట్టి గొప్ప దేవుని మరి జ్ఞాపకం చేసుకోవడానికి మనము చేరవచ్చు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఘనుడు మన నిమిత్తమై తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన యొక్క వైఖరిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అదే ప్రసిద్ధమైనది. అంతటి ప్రసిద్ధమైన వైఖరి రిక్తునిగా చేసుకొని తను తాను మరియు అర్పించుకున్న ఆ ప్రియా ప్రభు యొక్క వైఖరిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఉదయకాలంలో ఆయన పాద సన్నిధిలో మనం చేర్చుకుంటాడు. ఆ కలవరి స్థితిలో నిలవెల్లా ఆయన గాయము పొందాడు. నిలవెల్లా ఆయన యాతనను అనుభవించాడు. శిలువ మరణము పొందనంతగా విధేయతను చూపాడు. అందుకే ఆయన వైఖరి, ఆయన నడవడిక అది ప్రసిద్ధమైనది. ఆ నడవడి ఆయన యొక్క వైఖరి ప్రసిద్ధమైనది కాబట్టి ఎన్నిక లేని వారమైన మనను ఆయన ఎన్నిక చేసి ఉదయకాలంలో ఆయనను జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని, ధన్యతను, అర్హతను, యోగ్యతను మనకు అనుగ్రహించాడు. అట్టి మన ప్రాణప్రియుని, ప్రాణం పెట్టి మనను రక్షించిన మన ప్రాణప్రియుని ఆయన యొక్క విశేషతను మరియు మనము తలపోస్తూ ఆలోచనలో